నేను కావ్య, మెట్రో న్యూస్ కి స్వాగతం. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. మేనిఫెస్టో రూపకల్పనకు భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారు అనే అంశంపై 2 బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. 9 జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దుష్టి శిక్షణ, శిష్ట రక్షణ కోసమే టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తులు పెట్టుకుందని పురంధేశ్వరి వివరించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు మాజీ మంత్రి నౌకా ఆనంద్ బాబు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బట్టిప్రోలు మండలంకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆనంద్ బాబు వారిని ఆహ్వానించారు. మద్దతు ధర గ్యారంటీ చట్టంతో పాటు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 14న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో మోడీని గద్దెదించుకుంటే రైతులకు, కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 14వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపివ్వడం జరిగింది. గతంలో నరేంద్ర మోడీ ఢిల్లీ రైతు కూడా తలవొగ్గి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ మరొక రెండో పోరాటం సాగుతున్న పరిస్థితి అందరూ చూస్తున్నారు. అందువల్ల ఈ నెల 14వ తేదీన చలో ఢిల్లీ పేరుతోటి రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో సభ జరగబోతుంది. ఆ సభ సందర్భంగా గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల ప్రచారం చేసి మండల స్థాయిలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి గుంటూరు జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కార్మిక సంఘాలు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అంటే రేపు జరగబో ఎన్నికల్లో నరేంద్ర మోడీ దిగితే తప్పక లేకపోతే భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి కుంటుపడే విధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడం. కార్మిక కర్షక ఐక్యతతోటి నెల 14వ తేదీన గుంటూరు జిల్లాలో అన్ని మండలాల్లో జరిగే కార్యక్రమం రైతులు, వ్యవసాయ కూలీలు, అదేవిధంగా కౌలు రైతులు, కార్మికులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత సంవత్సరం క్రితం చేసిన పోరాటంలో నరేంద్ర మోడీ నేను 3 నల్ల చట్టాలను మరి వెనక్కి తీసుకుంటున్నాను, మీకు ఎంఎస్సీ ప్రకటిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు మద్దతు ధర ప్రకటించకపోవటం, అలాగే ఎవరైతే ఈ రైతులు ఢిల్లీ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మరి బుల్లెట్ బాంబులతో మరి రబ్బర్ బుల్లెట్లతో కాల్చడం, అలాగే వాటర్ ప్రూఫ్లతో ఇచ్చేయడం కూడా జరిగింది. దాంట్లో శుభశరణ్ సింగ్ అనే అతను మరి రైతు కూడా మరణించడం జరిగింది. మరి ఈ మరణించిన రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, ఎవరైతే ఆ మరణానికి కారకులయ్యారో వారిని శిక్షించాలని 14వ తారీఖు జరిగే మండల కేంద్రంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళోత్సవం నిర్వహించారు. అరండల్పేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించారు. కుటుంబంతో పాటు సమాజాభివృద్ధికి మహిళలు విశేష కృషి చేస్తున్నారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజ హితం కోసం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టి కొనసాగిస్తుందన్నారు సంస్థ చైర్మన్ పౌలూరి రమేష్. ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో చూస్తే ఉదాహరణకి నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ 45% మహిళలు చట్టసభల్లో ఉన్నారు. 40% మహిళలు చట్టసభల్లో ఉన్న ఆ దేశాల్లో ప్రపంచంలో ఉన్న
అన్ని దేశాల్లో మొదటి 10 స్థానాల్లో ఆ దేశాలు ఉన్నాయి. తలసరాదాయాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, స్త్రీ పురుష సమానత్వం కానీ, ఇక్కడ ఏ యాంగిల్ తీసుకున్నా కూడా మొదటి 10 స్థానాల్లో ఈ 4 దేశాలు. ఈ 4 దేశాల మొత్తం జనాభా మన ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభాలో సగమే. అలా అత్యున్నతంగా అభివృద్ధి కావడానికి మహిళల పాత్ర కూడా అక్కడ ఎక్కువ ఉండడం కూడా ఒక కారణం. మొత్తం ప్రపంచంలో 199 దేశాలు పరిశీలిస్తే భారతదేశం 174వ స్థానంలో ఉంది. మహిళల యొక్క ప్రాతినిధ్యం చట్టసభ అంటే చాలా తక్కువ ఉన్నాడు. గతంలో మనం పంచాయతీరాజ్ యాక్ట్కి 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినప్పుడు 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల చాలా మంది మహిళలు కింది స్థాయి గ్రామంలో సర్పంచ్గా కానీ, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా రకరకాల పదవులు. మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రస్తుతం చాలా మంచి సంస్థగా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు తెచ్చుకుంది. దీన్ని అత్యున్నతమైన సేవా సంస్థగా ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1 సంస్థగా దీన్ని తీసుకెళ్లాలని మానవతాలో ఉన్న ఈ 70,000 మంది సభ్యులు, ఫౌండర్ గారు రామచంద్రారెడ్డి గారు, స్టేట్ డైరెక్టర్స్, సెంట్రల్ కమిటీ చైర్మన్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని మేమందరం ఆ దిశగా ముందుకు పెడుతున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం ఎంతో సేవా కార్యక్రమాలు మరియు సమాజానికి మంచి పనులు చేయాలి. కాబట్టి ఇప్పుడున్న 1,129 మంది సభ్యులు చాలా ఎక్కువ మంది పెరగాలని, ఈ సంస్థ ద్వారా మనం ఎన్నో మంచి కార్యక్రమాలు పేద ప్రజలకు చేస్తూ మనం ముందుకు వెళ్ళేలాగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొని నేత్ర సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వయసు పైబడినప్పుడు శుక్లాల సమస్య వస్తుందని, దానిని అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే కంటి చూపుకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ మ్యాక్యులాని కంటి రెటినాలో చిన్న స్పాట్ ఉంటుంది. ఆ స్పాట్లోనే మనకు చూపు కనపడే దానికి వచ్చే రక్తనాళాలు కానీ, రక్తం సరఫరా కానీ అది సరిగ్గా జరగనప్పుడు, లేదు ఈ రక్తం బయటకు వచ్చి దాని చుట్టూ కొవ్వు కణాలు పేరుకున్నప్పుడు అది డీజనరేషన్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైతే మనం చూస్తుంటామో ఆ ప్లేస్లో చిన్న చుక్క కనపడదు. మళ్ళీ వాళ్ళ వైపు చూస్తే మీరు కనపడతారు, వాళ్ళ కళ్ళు కనపడదు. సో మనం చూసిన ప్రదేశంలో కనపడకుండా పోతుంది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. అందువల్ల ఎంత ఇదే వేయాలని ఏం లేదు, కానీ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టింది. ఈ సంవత్సరం 4 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీ పెట్టారు. అలా ఈ శుక్లాలు వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ మాకు 8,000. అంటే అది చాలా మినిమం ప్యాకేజ్. అది వేయించుకున్న వాళ్ళు కూడా బాగానే కనపడతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.